శ్రీలత. వెల్కమ్ టు మై ఛానల్. నేను లైనింగ్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలో చూపించాను కదండి. ఇప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేస్తారో చూపిస్తానండి. చూడండి, మనం కట్ చేసిన పీసెస్ ఉన్నాయి కదా, మనం అన్ని దీని మీద ఇలా అతుకు పెట్టుకోవాలండి. చూడండి, ఇక్కడ 3 నెంబర్ మీద ఉంటే సన్న కుట్టు వస్తుంది. మనం పెద్ద కుట్టు జాయింట్ వేసుకోవడానికి కాబట్టి కొంచెం లావుగా పెట్టుకున్నాం. మనము ఇలా ఫస్ట్ జాయింట్లుగా వేసుకోవాలి. చూసుకోవాలండి, మనం లైనింగ్ వేసేటప్పుడు ప్లెయిన్ బ్లౌజ్ అయితే కాదు కదా, లైనింగ్ వేసుకునేటప్పుడు ఈ 2 షేప్స్ ఒకలాగే ఉండేలా చూసుకోవాలి మనము. చూడండి, ఇలా జాయింట్ వేసుకున్నాం కదా, ఇది నీట్గా కటింగ్ చేసుకోవాలి. లైనింగ్ బ్లౌజ్ కుట్టుకునే విధానం ఇదండి. ఫస్ట్ జాయింట్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు ముందు పాటలు కూడా అలాగే వేసుకోవాలి. ఈ షేప్స్ కూడా 2 ఒకలాగా వచ్చేలా చూసుకోవాలి. చూడండి, ముందు పాటలు కదా, ఈ ముందు పాటలు అయినప్పుడు ఈ 2 గల్లలు ఒక సైడ్ వచ్చేలా చూసుకోవాలి. చూడండి, ఇలా అత్తర్ వేసుకున్నాం కదా, ఇలా వస్తుంది. ఈ ఎక్స్ట్రా పార్ట్ మనం ఎందుకు ఉంచుకున్నామంటే, ఇది సిల్కీగా ఉంటుంది కదండి. మనం వేసేటప్పుడు కానీ, మనం ఇలా కుట్టేటప్పుడు కానీ అటు ఇటు కాకుండా, ఇది ఎక్కువ తక్కువ కాకుండా మనం ఇలా వేసినట్టయితే మనకి ఇలా నీట్గా వస్తుంది. ఇలా నీట్గా వచ్చిందాన్ని ఇంకొకటి కూడా వేసి చూపిస్తానండి. ఇలా ప్లెయిన్ బ్లౌజ్కి లైనింగ్ బ్లౌజ్కి తేడా ఏంటంటే, అసలు అతికించడం ఒకటే డిఫరెంట్ అండి. అది స్టిచ్చింగ్ చేసే విధానం యథావిధి ఉంటుంది. చూడండి, ముంగటి పాటలు 2 అయిపోయాయి మనకి. ఇలా ఎక్కడ బుగ్గ రాకుండా నీట్గా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇది కూడా సమానంగా కట్ చేసుకోవాలండి. లైనింగ్ ఏమాత్రం కట్ కాకూడదు. లైనింగ్ కట్ చేయకుండా లైనింగ్ పక్క నుంచి మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కాటన్తో ట్రై చేయొచ్చండి. కాటన్ క్లాత్తోనైతే ట్రై చేస్తే మనకి మంచిగా నీట్గా వస్తుంది. ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలండి. కాటన్ మీద అయితే స్టిఫ్గా వస్తుందండి. మీకు సింథటిక్ అయితేనేమో కొంచెం లూజ్ వస్తుంది. కాబట్టి ఫాస్ట్ నేర్చుకునే వాళ్ళకి కాటన్ మీద అయితే మంచిగా ఉంటుంది. చూడండి, మనకు బ్యాక్ పార్ట్ కూడా తయారైంది.
ఇలా దీన్ని కూడా సమాన భాగంగా కట్ చేసుకోవాలి. లైనింగ్ కట్ కావద్దండి, లైనింగ్ కట్ కాకుండా చేసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ వేస్తున్నాం మనం, కింద ఈక్వల్గా పెట్టుకోవాలి సమానంగా. ఇలా ఒక హ్యాండ్స్ వేసుకున్న తర్వాత చూడండి మనకు నీట్గా వచ్చింది. ఒక హ్యాండ్స్ వేసుకున్న తర్వాత మనకి లోతులు అనేది చూపించాను కదండి మీకు ఫస్ట్ వీడియోలో ప్లెయిన్ బ్లౌజ్ కుట్టినప్పుడు. ఈ 2 లోతులు అనేవి ఒక సైడ్ రావాలండి, మీరు ఇది బాగా గమనించాలి. చూడండి మనం ఇలా వేసినప్పుడు ఈ లోతు పార్ట్స్ అనేటివి 2 వన్ సైడే రావాలి, లేదు వస్తే ముందుకు రన్ని రావాలి, లేకపోతే వెనక్కన్ని వెళ్ళాలండి. చూడండి ఇలా రావాలి. ఎందుకంటే మా 2 ఒక సైడ్ వేస్తే కనుక మనకి 2 ఒకటే హ్యాండ్స్ వస్తుందండి. మనకు 2 సైడ్స్ కావాలి కాబట్టి ఆపోజిట్లో వేస్తే మనకు 2 హ్యాండ్స్కి వస్తుంది. మనం ఇది కూడా జాయింట్ వేస్తున్నాము. మనం స్టిచ్చెస్ అనేది లావుగా పెట్టాం కాబట్టి మనకు తొందరగా అయిపోయిందండి. చూడండి ఈ 2 లోతు పాటలు అనేది ఆపోజిట్ వచ్చింది. ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత దీన్ని కూడా కటింగ్ చేసుకోవాలి మనం. చూసారు కదా, ఇలా వేసుకున్న తర్వాత ఈ 2 పక్కన పెట్టాలి. మనకి యథావిధిగా మనం మామూలు బ్లౌజ్ ఎలా కుడతామో అలా కుట్టాలి. ఫస్ట్ మనం క్రాస్ పట్టీకి స్టార్ట్ చేస్తున్నాం. చూడండి లైనింగ్ బ్లౌజ్కి నేను లైనింగ్ ఉల్టా వేసాను. సీదా పైన నుంచి ఇలా కుట్టాలి. ఇది కుట్టేటప్పుడు కుట్టు సన్నగా పెట్టుకోవాలి. చూడండి మనకి ఇలా రావాలి. ఇలా వచ్చినప్పుడు దీన్ని కిన్నారి కుట్టు అంటారండి. ఈ కిన్నారి కుట్టు అనేది లైనింగ్ మీద రావాలండి. ఈ లైనింగ్ మీద వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ఫోల్డ్ ఈ లైనింగ్ పైనకి రావాలండి. ఇలా నీట్గా లాగుతూ ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇది కూడా అలాగే మనం ఇలా కుట్టేసినప్పుడు ఆపోజిట్ రావాలండి. ఇలా వస్తే మనకు బ్లౌజ్కి కరెక్ట్గా వస్తుంది. ఇలా ఇక ముందు పార్ట్కి ట్రక్స్ పెట్టుకుంటున్నాం మనము. ఈ ట్రక్స్ ముందు కూడా చూపించాను కదండి. ఈ కార్నర్కి నుంచి 1.5 ఇంచు పైనకించి ఒక డాట్ తీసుకుంటున్నాం. మళ్ళీ కూడా చెప్తున్నాను, ఇలా డాట్ తీసుకున్నప్పుడు ఈ డాట్ నుండి 1/2 ఇంచులో 3 లైన్స్, 1/2 ఇంచులో 3 లైన్స్, ఇక్కడ 2 ఇంచెస్ అండి. ఇక్కడ 2 ఇంచెస్ డాట్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుండి మనం స్ట్రైట్ లైన్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి క్రాస్ చేస్తున్నాము. ఈ డాట్ అనేది ఇలాగ రావాలండి. ఇక్కడ ఈ కార్నర్కి నుంచి ఇక్కడ నుంచి కూడా 2 ఇంచెస్లో 3 లైన్స్. చూడండి
2 ఇంచెస్లో 3 లైన్స్ రావాలి. ఈ 2 ఇంచెస్లో 3 లైన్స్ వచ్చినాయి మనకి. హైట్ 2.2 లేదా 2.5 రావాలండి. ఈ కొలతకైతే 2.5 అండి. ఇక్కడ నుండి ఇది కూడా స్ట్రేట్ లైన్ తీసుకున్నాము. ఇక్కడ నుంచి 3 కూడా క్రాస్ లైన్స్ తీసుకుంటాము. ఇలా వస్తుంది. ఈ కార్నర్ నుంచి 3 లైన్స్, 2 ఇంచెస్లో 3 లైన్స్, హైట్లో మాత్రం 2.5. ఈ చంక భాగాన సమాన భాగంగా చూసుకొని ఇక్కడ నుంచి 3.5 ఇంచెస్ తీసుకోవాలండి. ఈ 3.5 ఇంచెస్ అంటే ఈ 2 కార్నర్లో సెంటర్గా ఉండాలండి పాయింట్. ఇలా ఒక లైన్ తీసుకున్నాము. ఇక్కడ కూడా 1/2 ఇంచ్లో 3 లైన్స్. ఇది కూడా క్రాస్లో తీసుకుంటాం మనము. ఇలా రావాలండి. మీరు ఈ చిన్న చిన్న కొలతలతో సహా తీసుకున్నట్టయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుందండి. చూడండి ఇలా రావాలి. ఇప్పుడు ఈ ట్రక్స్ చూపిస్తాను. సెంటర్ లైన్ పట్టుకోవాలండి. ఈ సెంటర్ లైన్ పట్టుకున్న తర్వాత ఈ కార్నర్ పట్టుకోవాలి. ఇలా ఫస్ట్ నేర్చుకునే వాళ్ళకి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుందండి ఇది. మీరు నా వీడియో చూస్తున్న వాళ్ళకి అర్థమవుతుందనే అనుకుంటున్నాను. చూడండి ట్రక్స్ అయిపోయాయి. ట్రక్స్ అయిపోయాయండి మనకి. ఈ ట్రక్స్ అయిపోయాక ట్రక్స్ కుట్టినాక కూడా మనం ఈ దారం ఎందుకు ఎక్స్ట్రా ఉంచుకుంటున్నాం అంటే ఇక్కడ ఓపెన్ కాకుండా మనం ఈ దారం ఎక్స్ట్రా తీసుకుంటామండి. ఈ దారం కనుక మనకు కార్నర్లో చివరిగా కట్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది మనకి. ఆ స్టిచ్ అనేది చాలామంది దగ్గరగా కట్ చేశారు, ఇది ఓపెన్ అవుతుందండి. అలా కాకుండా మనం ఈ దారం ఇలా ఉంచుకోవాలి. ఈ దారం ఇట్లా ఉంచుకున్నట్టు అయితే మనకి అది ఓపెన్ కాకుండా ఉంటుంది స్టిచ్. చూడండి మనం ముందు పాటు రెడీ అయింది. ఇలా మనం క్రాస్ పట్టి ఎక్కించుకుంటామండి. ఇప్పుడు క్రాస్ పట్టి ఎక్కించే విధానం ముందు పార్ట్లో డిఫరెంట్గా చూపించారు, ఇప్పుడు డిఫరెంట్గా ఉంది అనుకోవద్దు. ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి మీకు ఇలా అయితే ఈజీగా అర్థమవుతుందని నేను ఇలా చూపించాను. చూడండి ఇలా పట్టుకోవాలి. మనకి ఉక్కు పట్టి ఎక్కడైతే వస్తుందో ఈ షేప్ కూడా అలాగే రావాలండి. ఇటు సైడ్ మాత్రమే రావాలి. ఇలా చూసుకొని ఈ కార్నర్ మీదకించి ఇలా వేసి ఇది రోల్ చేసుకోవాలి. ఇలా 3 ఈక్వల్గా పట్టుకోవాలండి, సమాన భాగంగా పట్టుకోవాలి. ఇలా 3 ఈక్వల్గా పట్టుకుంటూ ఈ ట్రక్స్ అనేది ఉంది కదండి, ఇది బ్యాక్ ఉంచుకోవద్దు, ఇది ఫ్రంట్లోనే మలవాలి. ఎందుకంటే ఈ ఫ్రంట్కి ఎందుకు మలవాలి అని అంటే ఈ ట్రక్స్ అనేది మనకు అక్కడ ఆ షేప్ అనేది క్రాస్ చేస్తుంది. అది బ్యాక్ ఉంటే క్రాస్ చేస్తుంది. సో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మూడు ఒక్కలా ఈక్వల్గా పట్టుకొని ఒకలాగా వేసుకోవాలండి. ఒక్క స్టిచ్ అయిపోయిందండి. దీన్ని డబల్ స్టిచ్ చేసుకుంటున్నాం మనము. ఇలాగండి ఇది ఓపెన్ చేస్తున్నాం మనం. ఇలా వస్తుంది. ఈ ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని మాత్రం కట్ చేసుకోవాలి. ఇంకొకటి వేసుకుందాం. చూడండి ఇలా తీసుకోవాలి. ఇక్కడ పార్ట్ కూడా ఇది దీని మీద ఫోల్డ్ చేయాలి కరెక్ట్గా. చూడండి మనం ఇలా అనుకున్నాం కదండి, ఇలా చూస్తున్నాం కదా, ఇది కూడా పైన భాగాన్ని ఉంది. ఇది ఎలా ఫోల్డ్ చేసింది అని కన్ఫ్యూజ్ కావద్దు మీరు.
చూడండి ఇలా పట్టుకొని ఇది దీనిపైన పెట్టేసి ఈ రెండు ఈక్వల్గా పట్టుకొని ఇది కూడా ఇంకొక సైడ్ కూడా రోల్ చేసుకోవాలి. దీన్ని చేసిన తర్వాత చూడండి దీని కిందకి ఏం తీసుకుంటున్నాను, దీని కిందకి ఏం తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది కూడా 3 ఈక్వల్గా పట్టుకొని సమాన భాగంగా పట్టుకోవాలండి. ట్రక్స్ చెప్పాను కదా, ఇది ముంగటికే ఫోల్డ్ కావాలి. ఇలా దీన్ని కూడా 2 స్టిచెస్ వేస్తున్నామండి. దీన్ని కూడా ఓపెన్ చేస్తున్నాం. ఇలాగా ఎక్స్ట్రా పార్ట్ని తీసేసుకున్నాం కదా. ఇది కింది పార్ట్న ఒక 2 పాయింట్స్ అంతా ఎక్స్ట్రా క్లాత్ స్టిచ్ చేసుకోవాలండి. ఈ 2 పాయింట్స్ ఎందుకు అని అంటే మనం ఇక్కడ వేయకుండా ఉంటే మనం వేసుకున్నప్పుడు ఇలా బుగ్గలాగా వస్తుందండి. ఈ బుగ్గలాగా రాకూడదు అంటే ఇలా స్టిచ్ చేసుకోవాలి మనం. చూడండి వేసిన దానికి వేయని దానికి తేడా చూడండి ఒకసారి. మనకి అది వేసినాం కాబట్టి నీట్గా ఉంది, మనం ఇది వేయలేదు కాబట్టి ఇది బుగ్గలాగా ఉంది చూడండి. మనకు దీనికి దానికి తేడా కనిపిస్తుందండి. కాబట్టి ఇలా వేసుకుంటే ఏంటంటే మనకి ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది, ఇక్కడ కూడా నీట్గా ఉంటుందండి. మనకి ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా చూసుకొని ఈ 2 ఈక్వల్గా ఉన్నట్టయితే మనం సైజ్ బ్లౌజ్ కూడా చూసుకోవాలి. మన సైజ్ బ్లౌజ్కి ఉక్స్ పట్టికేం చూసుకోవాలండి. ఉక్స్ పట్టి ఎక్కడి నుండి ఉందో అక్కడి నుండి మాత్రమే చూడాలి. చూడండి కొంచెం ఎక్కువ ఉన్నట్టయితే మనం మధ్యన ఫ్లీట్తో కొంచెం కవర్ చేసుకోవచ్చు దీన్ని. మనకి యాక్చువల్లీ అయితే ఇంతనే రావాలండి, 2 పాయింట్స్ మాత్రమే రావాలి. మనకి ఇంత 2 పాయింట్స్ ఎక్స్ట్రా వచ్చిందంటే మనం దీంట్లో ఎక్స్ట్రా పార్ట్ ఫిట్టింగ్ చేసుకోవచ్చండి. ఇవి చిన్న చిన్న మిస్టేక్స్ అండి, మీకు నేను కావాలనే చూపిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ 2 పాయింట్స్ ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి గల్ల దగ్గర నుండి కట్ చేస్తారండి చాలామంది. ఇక్కడ నుండి కట్ చేస్తారు, ఇక్కడ నుండి కట్ చేసినప్పుడు మనకు గల్ల కిందికి అయిపోతుంది. అది అలా కాకుండా మధ్యలో ఫ్లీట్లో ఎక్కువ తీసుకున్నామంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు చూడండి కరెక్ట్గా వచ్చింది. 2 పాయింట్స్ ఎక్స్ట్రా కావాలని చెప్పాను కదా, 2 పాయింట్స్ ఎక్స్ట్రా వచ్చింది. ఇప్పుడు ఉప్పట్టి కాజా పట్టి వేసుకుందాం. చెప్పాను కదండి, లెఫ్ట్ సైడ్లో ఉప్పట్టి రావాలి, రైట్ సైడ్లో కాజా పట్టి రావాలి. మనం కాజా పట్టి వేసుకుంటున్నాం. చూడండి మనకి క్లాత్ పెద్దగా ఉన్నట్లయితే డబుల్ వేసుకుంటే సరిపోతుంది, దాంట్లో లైనింగ్ వేయడానికి అవసరం లేదు. లేదు క్లాత్ చిన్నగా ఉంది అనుకుంటే దాంట్లో లైనింగ్ వేసుకోవచ్చు. మనకి పాట్ పెద్దగా ఉంది కాబట్టి లైనింగ్ వేయట్లేదు నేను. ఉల్టాకేం తీసుకోవాలండి, చూస్తున్నారా కాజా పట్టి అనేది ఉల్టాకేం తీసుకోవాలి. రెండు సమాన భాగంగా పట్టుకొని కొంచెం ఎక్స్ట్రా ఉంచి దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మనం ఇలా ఫోల్డ్ చేస్తున్నాము. ఇక్కడ జాయింట్ ఉంది కాబట్టి ఇంకా ఫోల్డింగ్ అవసరం లేదు. ఈ జాయింట్ కనుక లేకపోతే మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ జాయింట్ ఉంది కాబట్టి దీన్ని డైరెక్ట్ ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా ఇది రఫ్ చేసే విధానం. ఈ రఫ్ అనేది మనకి ఇక్కడ లాక్ ఓపెన్ కాకుండా ఉంటుందండి. ఈ కార్నర్కి చివరిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 2 పాయింట్స్ విడ్త్లో
ఇంకొక స్టిచ్ వేస్తున్నాము. ఈ ఇంకొక స్టిచ్ ఎందుకంటే ఈ రెండుటి మధ్యలో మనకి కాజా వస్తుందండి. ఈ రెండు స్టిచ్ మధ్యలో కాజా వస్తుంది. మనం కనుక ఈ ముంగట పాటు వేయకపోతే కొంతమంది కాజా పెట్టడానికి మనం ఇచ్చినా కానీ వాళ్ళకి తెలియకుండా ముంగట వేసేస్తారు. అలా కాకుండా మనకి ఈ రెండుటి మధ్యలోనే రావడానికి అది వేసుకుంటున్నాం మనము. చూడండి కాజా పట్టి ఇలాగా. తర్వాత ఉప్పు పట్టి వేస్తున్నాం. ఒక 1.5 ఇంచ్ వెడల్పులో తీసుకున్నాము. ఇది ఉప్పు పట్టి అనేది పైనకి ఇంచ్ రావాలి. పైనకి రఫ్ చేయని అవసరం లేదు, కిందికి చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పైన పైపింగ్ కానీ అలాంటిది వస్తుంది కాబట్టి మనకు రఫ్ అవసరం లేదు. ఇది కూడా అలాగే తీసుకోవాలి యథావిధిగా. ఇక్కడ రఫ్ చేసుకొని ఇది ఓపెన్ చేస్తూ మళ్ళీ ఇంకొక కుట్టు వేసుకోవాలండి. ఇలా ఇది కొంచెంగా ఫోల్డ్ చేసుకొని ఈ కార్నర్ ఉంది కదండి, ఈ కార్నర్ వరకు ఫోల్డ్ చేసుకోవాలి మనము. చూడండి ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ వరకు ఫోల్డ్ చేసుకోవాలి. ఈ కుట్టు వరకు ఫోల్డ్ చేసుకోవాలి. ఉప్పు పట్టికి ఇక్కడ కూడా లాక్ చేసుకోవాలి. రఫ్ అంటారండి ఇది. ఇలా చివరిన కార్నర్ నుండి వేసుకోవాలి. ఉప్పు పట్టి రెడీ అయిందండి. ఈ రెండు ఒకలాగా వచ్చేలా చూసుకోవాలి మనము. చూడండి ఈక్వల్గా వచ్చింది. నెక్స్ట్ చూడండి ఈ రెండు ఒకలాగా వచ్చాయి కదా. ఈ రెండు ఒకలాగా వచ్చినప్పుడు ఈ ముంగట పార్ట్ అయిపోయిందండి మనకి. ఇక బ్యాక్ పార్ట్కి ఫ్లేట్స్ పెట్టుకుందాం మనము. జాయింట్ వేసి పెట్టాను కదా, ఇక్కడ కూడా మీకు చూపించాను, ముందు వీడియోలో చూపించినాను, మళ్ళీ కూడా చూపిస్తున్నానండి. ఈ కార్నర్ నుండి ఈ షోల్డర్ సెంటర్కి నుంచి ఇక్కడ వరకు చూసుకోవాలండి. ఇక్కడ నుండి 3.5 ఇంచెస్కి డాట్ పెట్టుకోవాలి. ఈ 3.5 ఇంచెస్ డాట్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ 1 ఇంచ్లో 3 లైన్స్ రావాలండి. ఇలా 1 ఇంచ్లో 3 లైన్స్ వచ్చింది, 3.5 వచ్చింది. సెంటర్ లైన్ స్ట్రైట్గా చేస్తున్నాము, ఇక్కడ క్రాస్గా వస్తుంది. ఇలా చేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ అలాగేనండి. 3.5 ఇంచెస్ 1 ఇంచ్లో 3 లైన్స్ ప్లేస్ పెట్టుకున్నాం మనము. సెంటర్ లైన్ పట్టుకోవాలి. మనం దీనికి కూడా ఈ ఫ్లీట్కి కూడా కుట్టు ఈ క్లాత్ అనేది వదిలేస్తున్నామండి, థ్రెడ్ అనేది వదిలేస్తున్నాం కదా ఓపెన్ కాకుండా. ఇలా బ్యాక్ ప్లీట్స్ రెడీ అయిందండి. ఇప్పుడు మనం బ్యాక్ పట్టీ వేసుకుంటున్నాము. మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మనకి ఏ చిన్న పార్ట్ అయినా అవసరం పడుతుందండి. మనం బ్లౌజ్ మొత్తం రెడీ అయ్యేదాకా ఏ పీస్ని కూడా ఖరాబ్ చేయదు, పడేసుకోవద్దు. మనకి పట్టీలని బ్యాక్ పట్టీలని ఇవన్నీ వస్తాయండి. నెక్కు పట్టీలు దీనికి పనికి వస్తుందండి. గల్ల పట్టీలు చూడండి. ఈ 2 ముక్కలు కానీ మనం జాయింట్ వేస్తున్నాము. ఇంకొక పీస్ అవసరం పడుతుంది. ఇది పైన పార్ట్కే నెయ్యాలండి, బ్యాక్ పార్ట్ ఉంది కదా. చూడండి ఈ కార్నర్ నుంచి ఇలా రావాలి. వెనకాల ప్లీట్స్ అనేది ఉంది కదండి, మనం ముందుకు రావద్దు, సైడ్కి వెళ్ళాలి. ఇది ఇలా ఇది కూడా సైడ్కి వచ్చేసింది. ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, ఎక్స్ట్రా ఉన్న పార్ట్ కట్ చేసుకున్నాము. దీన్ని కిన్నారి కుట్ట అంటారండి. దీన్ని కూడా ఇలాగే ఫోల్డ్ చేస్తూ ఈ కార్నర్ ఎక్కడైతుందో ఈ ఫోల్డింగ్ కూడా అలాగే రావాలి. ఇది కార్నర్లో చివరిగా వేసుకోవాలి. ఇలా
ఇలా వేసుకున్నాం కదా, ఇంకా సన్న ఫోల్డింగ్ ఇది వస్తుందండి. ఎందుకంటే ఇలాగే హెమ్మింగ్ చేస్తే బాగుండదు కాబట్టి ఇలా ఫోల్డ్ చేసి వేస్తే నీట్గా ఉంటుంది. మనం ఒక చిన్న ఫోల్డింగ్ చేస్తున్నాము. ఇలా చూడండి, ఇలా ఉంటే నీట్గా ఉంటుంది. మనం హెమ్మింగ్ చేయడానికి కూడా నీట్గా బాగుంటుందండి. ఇలా చూడండి, వెనక పార్ట్ అయిపోయింది. మనకు ముందు పార్ట్స్ కూడా అయిపోయాయి. మనం హ్యాండ్స్ కూడా రెడీ చేసుకున్నాం కదా, ఇది రెడీ అయిపోయిందండి. మనం బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ సగం వరకు అయిపోయిందండి మన బ్లౌజ్. దీని మీద నేను పైపింగ్ విత్ ప్యాచ్ చూపిస్తానండి. నెక్స్ట్ వీడియోలో నేను అవి చూపిస్తాను, బ్లౌజ్ కంప్లీట్గా చూపిస్తాను. ఎందుకంటే మామూలుగా కుట్టేదానికంటే విత్ పైపింగ్ ప్యాచ్ కూడా మీకు దాని మీదే చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.